పాటలు లేని హోలీ ఉంటుందా చెప్పండి. హే దబిడి దిబిడి అంటూ అందరూ రంగులు పూసుకుంటూ ఈ పాట పాడాల్సిందే. ఇక లక్స్ పప్ప లంచ్‌కొస్తావా అంటూ మాస్ స్టెప్స్. అబ్బో రచ్చ రచ్చ కదా. అయితే ఈ హోలీ రోజు బాలయ్య సినిమా అప్డేట్ లేకుంటే ఎలాగండి. అందుకే ఒక సాలిడ్ అప్డేట్‌తో మీ ముందుకొచ్చాం. నందమూరి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ ఎన్బీకే 111 గురించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. వీరసింహారెడ్డితో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరోసారి మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేతులు కలపడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ ఉండడంతో సినిమా మొదలయ్యే ముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 6వ తేదీ నుండే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. అది కూడా సాధారణ సన్నివేశంతో కాదు, ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలు కానుందట. ఈ సినిమాలో బాలయ్యను ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు. ఆయన ఒక పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్ని సమంగా మిళితమై ఉంటాయని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ కథను చాలా జాగ్రత్తగా సిద్ధం చేశారని, బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా మరింత ఎలివేషన్ సీన్స్ ప్లాన్ చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల బాలయ్యపై ప్రత్యేకంగా లుక్ టెస్ట్ నిర్వహించినట్టు తెలిసింది. ఈ లుక్ టెస్ట్ లో ఆయన అనేక రకాల గెటప్లు ట్రై చేశారని, పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొత్త మేకఓవర్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. డాన్ పాత్ర కాబట్టి ఆయన లుక్ చాలా స్టైలిష్ గా, అదే సమయంలో పవర్ఫుల్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. పాత్ర అవసరానికి అనుగుణంగా కాస్త స్లిమ్ గా కనిపించాలనే ఉద్దేశంతో దర్శకుడు సూచించడంతో బాలయ్య ప్రస్తుతం తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. జిమ్ వర్కౌట్స్, ప్రత్యేక డైట్ ఫాలో అవుతూ ఈ పాత్ర కోసం పూర్తిగా సిద్ధమవుతున్నారట. ఈ చిత్రంలో అగ్ర కథానాయిక నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం కూడా అభిమానులను మరింత ఆనందపరుస్తోంది. మొదట ఈ సినిమాకు వేరే కథను అనుకున్నారట. ఆ కథకు సంబంధించిన ప్లానింగ్ కూడా పూర్తయిందట. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టి కొత్త కథను సిద్ధం చేశారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నయనతార ఈ ప్రాజెక్టులో ఉంటుందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పుడు స్పష్టమైంది. మారిన కథలో కూడా నయనతార పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. బాలయ్య నయనతార కాంబినేషన్ ఇప్పటికే పలుమార్లు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ స్క్రీన్ పై కనిపించబోతూ ఉండడంతో ఎన్బీకే 111 పై హైప్ మరింత పెరిగింది. మాస్, యాక్షన్, స్టైలిష్ మేకోవర్, పవర్ఫుల్ డైలాగులు ఇలా అన్ని అంశాలు కలిసిన ఈ చిత్రం బాలయ్య కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇంత క్రేజ్ ఉంటే టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఎన్బీకే 111 ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.